నేటి భారతం ఛానల్ శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈ నెల 25వ తారీఖున విడుదలవుతున్న జ్యోతిబా పూలే మూవీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ నెల 11వ తేదీన విడుదలవలసిన ఆ సినిమా 25కు వాయిదా పడింది. కొన్ని సెన్సార్ బోర్డు యొక్క స్క్రీనింగ్ కారణాల వల్ల. అయితే జ్యోతిబా జీవితాన్ని గురించి చాలామందికి తెలుసు. అయినా మరొకసారి ఆయన జీవితాన్ని, ఆయన భార్య చేసినటువంటి కృషిని మానవుల ఉద్ధరణకై, ముఖ్యంగా అట్టడుగు వర్గాల ఉద్ధతికై ఆయన చేసినటువంటి, మరియు స్త్రీ జనాల్ని ఉద్ధరించడానికి, స్త్రీ సమానత్వానికి 100 సంవత్సరాల క్రితటే ఆమె చేసినటువంటి కృషిని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. జ్యోతిబా పూలే మరియు సావిత్రిబాయి పూలే శీల అభివృద్ధికి అనేక విధాలుగా కృషి చేశారు. ముఖ్యంగా 19వ శతాబ్దంలో సామాజిక సంస్కరణ ద్వారా వారి కృషిలోని కొన్ని ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి. సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళల కోసం తొలి బాలికల పాఠశాలను 1848వ సంవత్సరంలో పూణేలో స్థాపించారు. ఆమె స్వయంగా ఉపాధ్యాయులుగా పనిచేసి అణగారిన వర్గాల మహిళలకు విద్యను అందించారు. ఆ రోజుల్లో ఉపాధ్యాయులుగా పనిచేయడానికి స్త్రీలు ఎవరూ కూడా ముందుకు రాలేదని మీరు గ్రహించాలి. జ్యోతిబాయి ప్రయత్నంలో తన భార్యకు పూర్తి మద్దతును ఇచ్చారు. పూలే దంపతులు కుల వ్యవస్థ మరియు లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. వారు స్త్రీలు, ముఖ్యంగా దళిత మరియు బహుజన మహిళల హక్కుల కోసం కృషి చేశారు. వారికి సామాజిక గౌరవం మరియు సమానత్వం కల్పించేందుకు పాటుపడ్డారు. సావిత్రిబాయి వితంతువుల దుస్థితిని సంస్కరించేందుకు పనిచేశారు. వారు వితంతువులకు ఆశ్రయం కల్పించడానికి ఆశ్రమాన్ని స్థాపించారు మరియు వారి పునర్వివాహాన్ని ప్రోత్సహించారు. అది అప్పటి సమాజంలో ఒక విప్లవాత్మకమైనటువంటి చర్య. జ్యోతిబా పూలే 1873లో సత్యశోధక్ సమాజ్ను స్థాపించారు. ఇది స్త్రీలు మరియు అణగారిన వర్గాల యొక్క సామాజిక ఆర్థిక ఉన్నతికి కృషి చేసింది. సావిత్రిబాయి ఈ సంస్థలో కీలక పాత్ర పోషించారు. సావిత్రిబాయి తన కవితలు మరియు రచనల ద్వారా స్త్రీలలో చైతన్యం తీసుకొచ్చారు. ఆమె రచనలు స్త్రీల సామాజిక స్థితిగతులపై దృష్టి సారించే మరియు సమాజంలో మార్పును ప్రోత్సహించాయి. వారి అవిశ్రాంత కృషి ఫలితంగా స్త్రీ విద్య, సామాజిక సమానత్వం మరియు మహిళల హక్కుల రంగంలో గణనీయమైన మార్పులు సంభవించాయి. వారి పని ఆధునిక భారతదేశంలో స్త్రీ శక్తికి బీజం వేసింది. జ్యోతిబా పూలే జీవితం మరియు కృషి బ్రాహ్మణవాదానికి మరియు బ్రాహ్మణ ఆధిపత్య సామాజిక వ్యవస్థకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. అతను బ్రాహ్మణులకు వ్యతిరేకంగా కాకుండా వారు సమర్థించిన కుల వ్యవస్థ, అసమానతలు మరియు అణచివేత విధానాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ విధంగా ఆయన జీవితం బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా ఉందని చెప్పవచ్చు. జ్యోతిబా పూలే కుల వ్యవస్థను బ్రాహ్మణ ఆధిపత్యానికి మూలంగా గుర్తించారు. అతను రచించిన గులాంగిరి గ్రంథంలో కుల వ్యవస్థ ద్వారా శూద్రులు మరియు అతిశూద్రులు అంటే దళితులు ఎలా అణిచివేయబడ్డారో వివరించారు. బ్రాహ్మణవాదం కుల వ్యవస్థను సమర్థించినందున పూలే దానిని తీవ్రంగా విమర్శించారు. పూలే బ్రాహ్మణులు పవిత్రంగా భావించే వేదాలు, మనుస్మృతి వంటి గ్రంథాలను అసమానతను సమర్థించే సాధనాలుగా గుర్తించారు. అతని గ్రంథాలు శూద్రులు మరియు స్త్రీల అణిచివేతకు ఉపయోగపడ్డాయని వాదించారు. దీని ద్వారా బ్రాహ్మణ ఆధిపత్యాన్ని సవాలు చేశారు. 1873లో జ్యోతిబా పూలే సత్యశోధక్ సమాజ్ను స్థాపించారు. ఇది కుల వ్యవస్థ మరియు బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పనిచేసింది. ఈ సంస్థ శూద్రులు, అతిశూద్రులు మరియు స్త్రీల సామాజిక ఆర్థిక ఉన్నతికి కృషి చేసింది. బ్రాహ్మణ పురోహితుల అవసరం లేకుండా వివాహాలు, ఇతర సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా బ్రాహ్మణవాదాన్ని బలహీనపరిచారు. శ్రీ విద్య మరియు సామాజిక సంస్కరణ. పూలే మరియు సావిత్రిబాయి పూలే స్త్రీలకు విద్యను అందించడం
వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడం వంటి సంస్కరణలు చేపట్టారు. ఇవి బ్రాహ్మణ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉండేవి, ఎందుకంటే ఆ సాంప్రదాయాలు స్త్రీలను అణిచివేయడాన్ని సమర్థించాయి. పూలే అందరూ సమానమనే సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఇది బ్రాహ్మణవాదం యొక్క కుల ఆధారిత హోదా వ్యవస్థకు పూర్తిగా విరుద్ధం. అతను శూద్రులు మరియు దళితులను బహుజనులుగా గుర్తించి వారిని ఐక్యం చేయడానికి ప్రయత్నించారు. పూలే తన రచనలు మరియు ప్రసంగాలలో బ్రాహ్మణ పురోహితులను, వారి ఆధిపత్య ధోరణులను బహిరంగంగా విమర్శించారు. అతను వారిని సామాజిక అసమానతకరమైన వర్గంగా చిత్రీకరించారు. ఇది బ్రాహ్మణ సమాజంలో తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించింది. ఆ రోజుల్లో ఒక శూద్రుడు వివాహం చేసుకోవాలంటే బ్రాహ్మణులకు అధికంగా ధనం చెల్లించవలసింది. పేదవారైన ఆ పురోహితులు, ఆ శూద్రులు బ్రాహ్మణులకు అంతంత డబ్బు ఇవ్వడం కష్టంగా ఉండేది. ఇది గ్రహించినటువంటి పూలే తనే వివాహాలను జరిపించాడు. మొత్తంగా జ్యోతిబా పూలే జీవితం బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా ఉంది, ఎందుకంటే అతను కుల వ్యవస్థ, లింగ వివక్ష మరియు సామాజిక అసమానతను సమూలంగా వ్యతిరేకించారు. అతని సంస్కరణలు మరియు సత్యశోధక సమాజం ద్వారా చేసిన కృషి బ్రాహ్మణ ఆధిపత్యాలను సవాలు చేసి సమాజంలో సమానత్వం కోసం మార్గమం సుగమం చేసింది. జ్యోతిబాయి పూలే మరియు సావిత్రిబాయి పూలే జీవితాల ఆధారంగా తెరకెక్కిన పూలే సినిమాకు సెన్సార్ బోర్డు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ CBFC నిబంధనలు విధించడం ఒక వివాదాస్పదంగా మారింది. ఈ నిబంధనలు మరియు సంఘ పరివార్ యొక్క సంభావ్య పాత్ర గురించి కొంత చెప్పుకోవడం జరుగుతుంది. ఈ వివాదాస్పద సన్నివేశాలు కొన్ని ఉన్నాయని సెన్సార్ బోర్డు సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది, ఎందుకంటే అవి కుల వ్యవస్థ, బ్రాహ్మణ ఆధిపత్యం మరియు సామాజిక అసమానతలను విమర్శించే విధంగా ఉన్నాయని భావించారు. పూలే జీవితం కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటంపై ఆధారపడినందున సినిమాలోని కొన్ని అంశాలు కొన్ని వర్గాలను ఆందోళనకు గురి చేసి ఉండవచ్చునని సెన్సార్ బోర్డు భావించింది. సెన్సార్ బోర్డు తరచూ సామాజిక, మతపరమైన లేదా రాజకీయ సున్నితత్వం ఉన్న సినిమాలపై కఠిన నిబంధనలు విధిస్తుంది. పూలే సినిమా బ్రాహ్మణవాదం మరియు కుల అణచివేతను బహిరంగంగా చర్చడం వల్ల ఈ సన్నివేశాలు సామాజిక ఉద్రిక్తలను రేకెత్తించవచ్చని బోర్డు భావించి ఉండవచ్చు. సినిమా నిర్మాతల ప్రకారం కొన్ని సన్నివేశాలను తొలగించాలని లేదా సవరించాలని సెన్సార్ బోర్డు ఆదేశించింది. ఈ సినిమా విడుదలలో జాప్యానికి దారితీసింది. ఈ నిర్ణయం సినిమా యొక్క చారిత్రక మరియు సామాజిక సందేశాన్ని బలపరుస్తుందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. కొందరు సినిమా నిర్మాతలు మరియు విశ్లేషకులు సెన్సార్ బోర్డు నిర్ణయాల వెనుక రాజకీయ ఒత్తిడి ఉందని ఆరోపించారు. పూలే జీవితం బహుజన ఉద్యమానికి ప్రేరణగా నిలిచినందున ఈ సినిమా కొన్ని రాజకీయ శక్తులకు అసౌకర్యంగా ఉండవచ్చునని వాదనలు కూడా ఉన్నాయి. సంఘ పరివార్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS మరియు దాని అనుబంధ సంస్థల యొక్క పాత్ర గురించి నేరుగా ఆధారాలు లేనప్పటికీ ఎక్స్ పోస్టులు మరియు కొన్ని వార్తల్లో ఈ అంశంపై ఊహాగానాలు మరియు ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్ని ఎక్స్ పోస్టుల్లో సంఘ్ పరివార్ సెన్సార్ బోర్డు ద్వారా సినిమా విడుదలను అడ్డుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. పూలే జీవితం కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉండడం మరియు సంఘ పరివార్ సాంప్రదాయ కుల నిర్మాణాలను సమర్థించే భావజాలను కలిగి ఉండడం వల్ల ఈ ఆరోపణలు ఉద్భవించాయి. సెన్సార్ బోర్డు నిర్ణయాలు రాజకీయ ప్రభావానికి లోనవుతాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు. సంఘ్ పరివార్కు దగ్గరగా ఉన్న కొందరు వ్యక్తులు సెన్సార్ బోర్డులో కీలక పదవుల్లో ఉన్నారని, ఇది పూలే వంటి సినిమాపై కఠిన నిబంధనలకి దారితీసిందని కొందరు వాదిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ సెన్సార్ బోర్డు నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పూలే సినిమా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాన్ని చూపిస్తుందని, దానిని అడ్డుకోవడం సమాజంలో కుల వ్యవస్థ యొక్క లోతైన పాతుకుపోయిన స్వభావాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. ఇంకా ఆయన చెప్తూ సెన్సార్ బోర్డు వారు భారతదేశంలో కుల వ్యవస్థ లేనే లేదని వాదించడం ఆశ్చర్యకరంగా ఉందని, కుల వ్యవస్థ లేకపోతే పూలే ఎందుకున్నారు, మరి బ్రాహ్మణులు ఎందుకున్నారు ఆయన ప్రశ్నిస్తున్నారు.
సినిమా విడుదల తొలుత ఏప్రిల్ 11, 2025కి షెడ్యూల్ చేయబడింది. కానీ సెన్సార్ బోర్డు అభ్యంతరాల కారణంగా అది నిలిచిపోయింది. ఇప్పుడు ఏప్రిల్ 25లో మళ్ళీ షెడ్యూల్ చేయబడిందని ఎక్స్ పోస్ట్లో పేర్కొనబడింది. ఈ జాప్యం సంఘ్ పరివార్ ఒత్తిడి కారణంగా జరిగిందని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే దీనికి స్పష్టమైన ఆధారాలు అయితే మాత్రం లేవు. పూలే సినిమాపై సెన్సార్ బోర్డు విధించిన నిబంధనలు ప్రధానంగా సినిమాలోని కుల వ్యవస్థ విమర్శలు మరియు సామాజిక సున్నితత్వం కారణంగా వచ్చినవిగా కనిపిస్తున్నాయి. సంఘ్ పరివార్ పాత్ర గురించి ఎక్స్ పోస్ట్లో ఆరోపణలు ఉన్నప్పటికీ దీన్ని నిర్ధారించే స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే సెన్సార్ బోర్డు నిర్ణయాల వెనుక రాజకీయ ఒత్తిడి ఉండవచ్చునైన వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ వివాదం సినిమా విడుదలకు మరింత ఆసక్తిని కలిగించింది మరియు ఇది పూలే జీవితం మరియు సందేశాన్ని మరింత హైలైట్ చేసే అవకాశం ఉంది. సంఘ్ పరివార పాత్రకు సంబంధించిన ఆరోపణలు ఎక్స్ పోస్టులు మరియు కొన్ని వార్తలు ఆధారంగా ఉన్నాయి, కానీ ఇవి ఊహాగానాలే. సమాచారం ఖచ్చితమైన ఆధారాలపై ఆధారపడకపోవచ్చు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా పరిగణించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, జై శ్రీరామ్.